గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం జరుగుతుందని ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కదండి. మన వ్లాగ్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది. నిన్న ఆల్రెడీ వీడియోస్లో హోమ్ టూర్ కూడా షేర్ చేశాను. సో హోమ్ టూర్ ఎలా ఉంది అన్నది మీరు మిస్ అయ్యి ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయచ్చు. ఫుల్ హోమ్ టూర్ విత్ వాళ్ళకి ఏమేమి అడ్వాంటేజెస్ వచ్చినాయి ఏంటి ఇవన్నీ కూడా షేర్ చేశాను అనమాట. అండ్ డెకరేషన్ మేమే చేసుకుందాము అని అనుకున్నాం. మేమంతా కజిన్స్ ఉన్నాం కదా, మనమే సింపుల్గా చేసేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే యాక్చువల్ ఫంక్షన్ తర్వాత ఉందన్నమాట. అంటే అందరినీ పిలుచుకునేది ఇది ఓన్లీ జస్ట్ నియర్ అండ్ డియర్ జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మాత్రము. ముందు పూజ, హోమము, ముహూర్తం ఇవన్నీ ముందనమాట. తర్వాత ఫంక్షన్ యాక్చువల్గా లంచ్ ప్రోగ్రామ్ అనమాట. సో దీనికి డెకరేషన్ మనమే సింపుల్గా చేసేసుకుందాము అని చెప్పి ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చారు. సో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా గుడి మల్కాపూర్ అని ఉంటుంది కదండి మనకి, అక్కడ అనమాట. చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి అన్నీను. సో విడి పువ్వులన్నింటినీ ఇలా దండల్లాగా గుచ్చేసుకున్నాము. అండ్ అలాగే కొన్ని మామిడాకులు ఉంటాయి కదండి మనకి ఇంటి దగ్గర, ఎక్కడైనా మామిడి చెట్టు దగ్గర కొంచెం ముదురాకులు తీసుకోవాలి. ఇట్లా మూడు ఆకుల్ని పెట్టేసి ఒకసారి ఇట్లా స్టేపుల్ చేస్తామంటే అవి ఎక్కడ అలా ఉండిపోతాయి. దాని మధ్యలో ఒక రోజ్ కానీ ఒక చామంతి కానీ ఏదన్నా పెట్టేసి మనం అంటే యాక్చువల్గా అక్కడ పూలు ఎక్కిస్తున్నాం కాబట్టి సేమ్ సూదిదారం ఉంది కాబట్టి ఇలా కుట్టేసాం అనమాట. మేము ఒక 3 వేస్తాం పువ్వుకి. ఇలా గోడకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాగా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ ఈజీగా క్విక్గా అయిపోయే డెకరేషన్ ఐడియాస్ అనమాట. ఇదిగోండి మా సామాన్లు అన్నీ రెడీ. ఇంకా మేము మా డెకరేషన్ పనులు మొదలు పెట్టాలన్నమాట ఇప్పుడు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి బ్యాక్ డ్రాప్ స్టాండ్ సెట్ చేసేస్తున్నాము. ఒక బ్యాక్ డ్రాప్ స్టాండ్ ఉంటే మంచిగా బ్యాక్గ్రౌండ్ ఈజీగా మనమే డెకరేట్ చేసేసుకోవచ్చు. తిరిగిందా? చాలా గట్టిగా అక్కర్లే, మామూలు ఉంటే చాలు, అంతే. దీన్ని పెట్టేసి ఇలా స్క్రూ పెట్టాడు. బేసిక్గా ఇల్లంతా కొత్త ఇల్లే కాబట్టి ఆల్రెడీ వాల్కి ప్యానల్స్ ఇవన్నీ చేసి నీట్గా ఉంది కాబట్టి మనకి ఎక్కువ డెకరేషన్ అవసరం ఉండదు. డోర్స్కి అండ్ అలాగే మనం ఎక్కడైతే పూజ చేస్తామో ఆ పూజ దగ్గర ఒక బ్యాక్ డ్రాప్ లాగా సెట్ చేస్తే మనకి డెకరేషన్ అంతా మంచిగా లుక్ వస్తుంది అనమాట. సో దానికోసం ఇలాగా మనకి బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి. నా దగ్గర కూడా ఉంది. నేను ఆల్రెడీ నా పూజ వీడియోస్ అన్నిట్లో చూస్తూ ఉంటారు కదా మీరు. అదొక్కటి ఉందంటే చాలు, మనం రకరకాల బ్యాక్ డ్రాప్ క్లాత్స్ తోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క నచ్చిన విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ బ్యాక్ డ్రాప్ స్టాండ్ తీసేసుకున్నాం. ఇన్ కేస్ మీకు కూడా కావాలనుకుంటే దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. దాని ప్రైస్ 2000 రూపీస్, 1600 అట్లా 1600 to 2000 రూపీస్ మధ్యలో ఉంటుందన్నమాట. మనకు నచ్చిన క్లాత్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అవి కూడా అమెజాన్లోనే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ క్లాత్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు సైజ్ ఒకటి చెక్ చేసుకోవాలి. 8x5 ఉందా, 5x8 ఉందా అని. అంటే పొడుగ్గా కావాలా, అడ్డంగా కావాలా అన్నది మనము ముందు చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 8x5 అంటే పొడవు 8 వచ్చి 5 అడ్డం వస్తుంది. 5x8 అంటే పొడవు 5 వచ్చి అడ్డం 8 వస్తుంది అన్నమాట. అట్లా సో దాన్ని బట్టి క్లాత్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్క ఏం చేసిందంటే, మనం కర్టన్కి వేస్తాం చూడండి, ఒక ఇట్లాగా మడిచి ఒక స్టిచ్ చేయిస్తాం కదా, అలాగే స్టిచ్ చేయించేసింది. జస్ట్ ఆ రాడ్లోకి ఎక్కిస్తే సరిపోతుంది అనమాట. లేదు అలా స్టిచ్ చేయించలేదు అని అనుకుంటే మనం పిన్ తోటి అన్నా సరే పెట్టేసుకోవచ్చు. నేను మోస్ట్లీ ఎక్కువ అలా పిన్తో పెట్టేస్తూ ఉంటాను అనమాట. అలా పెట్టేసినా మనకి మంచిగా ఇట్లాగా సెట్ అయిపోతుంది బ్యాక్ డ్రాప్లో ఏంటంటే హెల్పింగ్ హ్యాండ్ ఉంటే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఒక సైడ్ ఎక్కువ హైట్, ఒక సైడ్ తక్కువ హైట్ అలా రాకూడదు కాబట్టి 2 సైడ్స్ అన్నీ చూసుకొని ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఫ్లవర్స్ కూడా మనకి ఐడియా ప్రకారం మనకి ఎంత పడతాయి అనే దాన్ని బట్టి తెచ్చుకోవచ్చు. మా అక్క ఈ ఇంటికి సంబంధించి ఎంత కావాలి అన్నవి, అంటే రోజెస్ ఒక 2-3 కలర్స్, అలాగే డెకరేషన్కి గ్రీన్ గ్రాస్ లాగా దొరుకుతుంది అది, అంటే ఆకులే గ్రీన్ కలర్ ఆకులు దొరుకుతాయి అనమాట. అవి బంతి పూలు, చామంతి పూలు ఇట్లాంటివన్నీ గుడి మల్కాపూర్ నుంచి తీసుకొచ్చేసింది. అలాగే ఒక వైలెట్ కలర్ ఫ్లవర్స్ బంచెస్ లాంటివి, ఇంకా అట్లాంటి కొన్ని ఫ్లవర్స్ అయితే తెచ్చింది కాబట్టి వాటన్నిటిని యూజ్ చేసి డెకరేట్ చేయబోతున్నాం. బ్యాక్ డ్రాప్ సింపుల్గా ఇలా డెకరేట్ చేస్తాం అనమాట. ఈ దండలన్నీ కొనుక్కొచ్చేసి బ్యాక్ డ్రాప్ ఇట్లా ఆవు దూడలు ఉన్నట్టు ఇట్లా. ఇక్కడ యూజ్ చేసిన దండలు ఇవి మామూలుగా మనకి రెడీమేడ్ దండలు దొరుకుతాయి కదండి, ఆ క్లాత్ తోటి చేసినవి అవే అనమాట. ఇవి ఒక్కసారి మనం కొనుక్కొని పెట్టుకుంటే ఏ ఫంక్షన్కైనా ఏ ఫెస్టివల్కైనా మనమే ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. సో అక్క ఈ గార్లాండ్స్ ఇవన్నీ కూడా ముందే కొని పెట్టుకుందనమాట డెకరేషన్ ఈజీ అయిపోవడానికి. అండ్ మేము రెడీ చేసిన ఈ వాల్స్కి అంతానేమో ఇలా
ఇదిగోండి ఇటు ఇటు ఈ 3 రెడీ చేసాం కదా, అవన్నీ అక్కడక్కడ వాల్కి ఇలా పెట్టేసాం అనమాట. ఇలాంటి మీరు ఏమైనా స్టిక్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు యూజ్ ఏ పేపర్ టేప్. డబల్ టేప్ లాంటివి యూజ్ చేస్తే మళ్ళీ పెయింట్ చిప్ ఆఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి మాస్కింగ్ టేప్ అని కానీ పేపర్ టేప్ అని కానీ దొరుకుతుంది. దీంతో పెట్టేస్తే ఇట్లా సరిపోతుంది. ఇంకా చాలా రోజెస్ ఉన్నాయి కదా, వాటి అన్నిటినీ ఇలాగా కిచెన్ ప్లాట్ఫామ్ మీద డెకరేట్ చేస్తున్నాం అనమాట. ఇట్లాగా ఇట్లా ఇక్కడ సైడ్కి ఏమో ఇట్లా 3 స్టాండ్స్ లాగా పెట్టేసి దీని లోపల కూడా ఇలాగా డెకరేట్ చేస్తున్నాం. ఇంకొంచెం స్టెమ్స్ వచ్చాక పెడతాలి. అది వచ్చిందా ఎట్లా గ్రీన్ లీఫ్. ఇద్దరు సిస్టర్స్ కలిసి పూల డెకరేషన్ ఇటు చూడండి ఒకసారి. భంగిమ క్రెడిట్ మొత్తం మీకేనా? మరియా పండు కూడా చేసేస్తుంది మొత్తం డెకరేషన్. మా అక్క అంతా ఆర్గనైజింగ్. ఏయ్ ఇది చేయండి రా, అది చేయండి రా. సూపర్వైజర్ 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 సూపర్వైజర్. హాయ్ జూన్ అన్నయ్య. అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చాడు ఇప్పుడు. జూన్ అన్నయ్య సూపర్. ఇదిగోండి మా బ్యాక్ డ్రాప్ అండ్ పూజకి కోసం మందిరం. ఇటు అటు ఇటు అరటి చెట్లు రేపు పొద్దున్న వస్తాయి. ఇవన్నీనేమో అటు ఇటు గ్యాప్ లేకుండా కొంచెం ఇలాగా ఫ్లవర్స్తో డెకరేట్ చేసాం అనమాట. అండ్ ఈ వాల్ అంతా ఇలాగా ఎల్లో ఫ్లవర్స్. అండ్ ఇదిగోండి ఇలా ఇట్లా వాల్స్కి అంతా ఇలా స్టిక్ చేసాము. అండ్ ఇటు కూడా ఈ వాల్కి కూడా అంత ఇలాగా స్టిక్ చేసి ఇక్కడేమో ఇలాగా కార్నర్కి ఇలా ఫ్లవర్ డెకరేషన్. ఇటంతా కూడా ఇలాగా పూలదండలు గుచ్చాం కదా, వాటన్నిటిని ఇలా పెట్టాం అనమాట. అండ్ ఇదిగోండి డోర్స్కి ఏమో ఇలాగా అక్కడక్కడ ఇలా. అండ్ ఇది టీవీ యూనిట్ దగ్గర కదా, ఇక్కడ కూడా ఖాళీగా ఉంచకుండా ఇలా పెట్టేసాము. అండ్ ఈ వాల్కి కూడా ఇలా కిచెన్లో కూడా కౌంటర్ టాప్ అంతా ఇలా పెట్టేసాం అనమాట డెకరేషన్. అండ్ వ్రతం కోసం ఈ మందిరము అండ్ గణపతి హోమం కోసం ఒక హోమం స్టాండ్, ఇవన్నీ కూడా పూజా స్టోర్లో మనకు దొరికేస్తాయండి. అంటే రెంట్కి ఇస్తారనమాట. ఇది పర్ డే 300 రూపీస్ అలా తీసుకుంటున్నారు అంతే అనమాట. ఒక 24 అవర్స్కి 300 రూపీస్, విచ్ ఇస్ వెరీ గుడ్ అని అనిపించింది. అందరి ఇంట్లో మందిరం ఉండదు కదా, సో ఎలా తెచ్చుకొని రెంట్కి తీసుకొని మంచిగా పూజ చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయచ్చు అవి. ఇదిగోండి డెకరేషన్ అంతా అయితే ఫైనలీ అయిపోయింది. అనుకున్న టైం కన్నా చాలా క్విక్గా అయిపోయింది. హార్డ్లీ 11:30 ఇప్పుడు టైం. మనం ఎన్నింటికి వచ్చాము? 10, దాదాపు 10 o'clock వచ్చాము. వచ్చాక అంత ఇల్లు చూడటము, ముచ్చాట పెట్టుకోవడం, ఇదే టైం ఎక్కువైంది. హార్డ్లీ ఒక 1 hourలో మొత్తం ఫినిష్ చేస్తాం అనమాట. అందరూ ఉన్నాం కదా, సో సింపుల్గా మనమే చేసేసుకోవచ్చు ఇట్లా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ అయింది, అందరూ రెడీ అవుతున్నారు. అక్క వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. ఇదిగో మరియమ్మ రెడీ అవుతుంది, ఇంకా కంప్లీట్ కావలేదు. మా అక్క కూడా రెడీ అవుతుంది. మార్నింగే 3 o'clockకే లేచి మరి అన్నీ సెట్ చేసుకొని రెడీ అవుతున్నారు. కొంచెం టైం పడుతుంది కదా. మేకప్ ఆర్టిస్ట్ కూడా వచ్చారు. మొత్తం మేకప్, హెయిర్ స్టైల్ అండ్ శారీ డ్రైపింగ్ అనమాట వాళ్ళిద్దరికి. సో రెడీ అయిపోతున్నారు. మనం కూడా ఫటాఫట్ రెడీ అయిపోదాం. మా అత్త కూడా ఇదిగోండి పొద్దున్న 5 లేచి స్నానం చేసి జస్ట్ చీర మార్చుకున్నట్లా ఫటామని రెడీ అయిపోద్ది అనమాట 1 నిమిషంలో. ఇదిగోండి మరియమ్మ ఇలా రెడీ అయింది. సూపర్ క్యూట్గా ఉంది. వెనక్కి తిరిగి హెయిర్ స్టైల్ చెప్పి. ఇదిగోండి హెయిర్ స్టైల్ ఇలా సూపర్. అండ్ మా అక్క గెటప్ ఇదిగోండి ఇలా రెడీ అయింది. సూపర్. వెనకక జడ ఇదిగోండి మొత్తం ఫుల్ జడ అండ్ సైడ్ నుంచి ఇట్లాగా చంపసరాలు అవన్నీ పెట్టి ఇట్లా రెడీ అయింది అక్క. సూపర్ 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 అక్క.
ఇదిగోండి మేము కూడా రెడీ. అందరం ఫుల్ కలర్ఫుల్ శారీస్ కట్టుకున్నాము. చందు గ్రీన్ అండ్ వైలెట్, అక్క మెరూన్, గ్రీన్, దియా గ్రీన్. ఓకే కార్ కీస్ నా దగ్గర ఉన్నాయి అండ్ ఐఎమ్ బ్లాగింగ్. ఇదిగోండి మరియా చూడండి, కృష్ణయ్యని ఇలా పట్టుకొని వెళ్తారన్నమాట. ఎట్లా సూపర్. కృష్ణయ్యకి కూడా కొత్త బట్టలు వేశారు. కొత్త బట్టలు వేసి మంచిగా అన్ని జ్యువెలరీ పెట్టి డెకరేట్ చేశారన్నమాట. వి ఆల్ రెడీ. సీమో హాయ్. హలో, వి ఆర్ గోయింగ్ టు న్యూ హోమ్. కొత్త ఇంటికి వెళ్తున్నాం పూజ కోసం. అందరు రెడీ అయిపోయి ఎవరికి ఏ కార్లో ప్లేస్ దొరికితే ఆ కార్లో ఎక్కేసాం కదా రియా? అండ్ నేను మా అన్నయ్య కార్ డ్రైవ్ చేస్తున్నాను, హోండా సిటీ. దిస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. చాలా మందికి హోండా సిటీ ఇష్టం ఉంటుంది కదా. మా మమ్మీ కూడా ఎందుకే ఆల్మోస్ట్ 10 years అయిపోయింది. స్టిల్ చాలా బాగుంది. ఫీల్స్ లైక్ న్యూ. జనరల్గా గృహప్రవేశాల టైమింగ్స్ అన్నీ కూడా అర్ధరాత్రులు లేదా మోస్ట్లీ తెల్లవారుజాములు అలాగా వస్తూ ఉంటుంది. బట్ మా అక్క వాళ్ళది కంఫర్టబుల్ టైమింగ్లో వచ్చిందన్నమాట, విచ్ ఇస్ 9:38. సో ఆ టైంలోపు ఆ టైంకి గృహప్రవేశం అవ్వాలన్నమాట. సో అది కంఫర్టబుల్ టైమింగే కాబట్టి వాళ్ళు బ్యూటీషియన్ని బుక్ చేసుకున్నారు కాబట్టి బ్యూటీషియన్ ఎర్లీగా వచ్చేస్తారనమాట. సో వాళ్ళు ఎర్లీగా లేచి రెడీ అయ్యారు. మేమంతా ఇంకా నిదానంగా లేచి రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. కానీ రాత్రి అంతా లేట్గా పడుకొని కబుర్లు ఆడుకొని జోకులు వేసుకొని నవ్వుకొని అలాగా ఉన్నాం కదా. సో మార్నింగే లేచేసరికి అందరి కళ్ళు ఇట్లా ఉబ్బిపోయి ఉన్నాయి అనమాట. నిద్ర కళ్ళలానే ఉన్నాయి అందరి. మేము అదే చూసుకొని నవ్వుకున్నాము. పొద్దున్నే అందరి మొక్కలు ఇలాగే ఉన్నాయి ఏంటి అని చెప్పి. అందరం వచ్చేసాం అండ్ అందరూ సామాన్లు అవి ఇవి పట్టుకుంటున్నాము. అన్ని కార్స్ ఇక్కడే ఉన్నాయి అనమాట. ఐ వాజ్ డ్రైవింగ్ దాట్ కార్, అన్నయ్య ఇది, బావ ఈ కార్. అన్ని కార్లో వచ్చేసాము. ఆవు దూడ కూడా వచ్చేసినాయి. లిక్కి మీరు చూడండి, ఆల్రెడీ వెళ్ళి దాన్ని ప్యాంపర్ చేస్తున్నాడు. రేపు భయం లేదారా నీకు అసలు? సూపర్. అండ్ ఇంతకీ నా ఫుల్ లుక్ అయితే ఇలా రెడీ అయ్యానండి. ఒక ఫ్యాన్సీ పట్టు శారీ కట్టుకొని నెక్లెస్ ఒకటి పెట్టుకొని అండ్ కడా బ్యాంగిల్స్ వేసేసుకున్నాను అనమాట. మోస్ట్లీ అందరం కూడా కలర్ఫుల్ శారీసే కట్టుకున్నాము, డిఫరెంట్ కలర్స్. మా రాణత్ ఒక్కటి బీజ్ అండ్ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుందనమాట. మిగతా వాళ్ళందరం కలర్ఫుల్గా కట్టుకున్నాం. ఇంకా ఫంక్షన్ ఎలా జరిగింది, గృహప్రవేశం అదంతా కూడా రేపటి వీడియోలో చూద్దురు కానీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.